ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఆనాడు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు గారు, యోహాను గారు దేవాలయమునకు వెళుతూ ఉన్నారు. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు భిక్షం అడుక్కుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని శిష్యులైన పేతురు గారి వైపు, యోహాను గారి వైపు నాకేమైనా దొరికిద్దా అని ఆశ కలిగి వారి వైపు చూచిన ఈ కుంటివాడు వారి వైపు స్పష్టంగా చూచినప్పుడు వారి వద్ద ఏమైనా దొరుకుతుందని ఆశ కలిగి ఉన్నప్పుడు పేతురు గారు అద్భుతమైన రీతిలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లెమ్మని ఆజ్ఞాపించగానే పుట్టినది మొదలుకొని నడవలేని వాడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నలుగురు సహాయమును తీసుకునే ఆ వ్యక్తి మరలా దిగ్గున లేచి నడిచి గంతులు వేస్తూ సంతోషముగా దేవాలయములోనికి దేవుణ్ణి స్తుతించటానికి వెళ్ళినాడు. ఈరోజు దేవుడు ఇంత గొప్ప వాగ్దానమును నీకిస్తూ ఉన్నారు. ఆనాడు ఆయన శిష్యుల వైపు చూచి ఆశ కలిగిన ఆ పుట్టిగుడ్డివాడైన ఆ వ్యక్తే గొప్పగా స్వస్థత పొందుకుంటే, ఈరోజు నీవు దేవుని ఎరిగి బాప్తీసం పొందుకొని నిజమైన దేవునిని ఆరాధిస్తున్న నీవు విశ్వాసముతో దేవుని తట్టు చూస్తే, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఈరోజు దేవుడు నీ ప్రార్థన అంగీకరించడా? ఈరోజు దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయడా? ఒక్కసారి ఆలోచన చేయండి. తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఎంత మాత్రము కూడా త్రోసివేయడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎంత మాత్రము కూడా సిగ్గుపరచడు. కొన్ని శ్రమలు, ఇబ్బందులు, కష్టాల గుండా, అటువంటి మార్గము గుండా ప్రయాణించే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎన్నడూ కూడా వారి చెయ్యి విడవడు. ఈ గుడ్డివాడు కూడా పేతురు గారు, యోహాను గారు ఆ రోజు దేవాలయమునకు వెళ్ళే ఆ సమయం వరకు కూడా తన జీవితంలో లేవలేని స్థితే కదా. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు గనుకనే కదా ఆ రోజు అతని జీవితంలో గొప్ప వెలుగు వచ్చి నడవగలిగినాడు, లేచినాడు, సంతోషమును పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కూడా నీ జీవితంలో దేవుడు ఒక సమయమును పెట్టి ఉన్నాడు. ఖచ్చితంగా అది ఆ సమయముకి నెరవేరుతుంది. నిరీక్షణ కలిగి నీవు వేచి ఉండాలి. నిరీక్షణ కలిగి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఏ పరిస్థితులలో పడిపోయి ఉన్నావో, ఏ పరిస్థితులలో నుంచి లేవలేక ఉన్నావో, అయా నాకు సహాయము మనుషుల నుంచి దొరకటం లేదని నీవు మొరపెడుతూ ఉన్నావో, ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనుషులు నీకు సహాయము చేసినా చేయకపోయినా నా దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేయబోతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాగ్దానము ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును వింటూ ఉన్నారో తండ్రి, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.